సత్య ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఆబ్వియస్లీ అనుకున్న రిజల్టే కనిపిస్తూ ఉంది. సో సెలబ్రేషన్స్ ఏ స్థాయిలో అక్కడ కార్యకర్తలు చేసుకుంటున్నారు? ఇప్పటికే ఆ అభ్యర్థులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన 22 నియోజకవర్గాలు, అటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన 12 నియోజకవర్గాల్లో పూర్తిగా అంటే చివరి నిమిషం వరకు కూడా ఉత్కంఠ నెలకొంది. కేవలం ఇంకా కొంతమంది అభ్యర్థులకు మాత్రమే ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కౌంటింగ్ అది కూడా 1000 నుంచి 1200 మాత్రమే ఉంటుంది. మిగతా అన్ని చోట్ల కూడా ఇప్పటికే కాకినాడ, కోనసీమలో కొన్ని చోట్ల ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే రాజమండ్రి రూరల్ సంబంధించి, సిటీకి సంబంధించి, అలాగే కందులు, దుర్గేష్, నిడదవోలు, స్థానికంగా ఉన్న అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే అందరూ కూడా డిక్లరేషన్ ఫామ్ తీసుకున్నారు. కార్యకర్తలు అంతా కూడా సంబరాలు చేసుకుంటూ ఆనందోత్సవాల మధ్య వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు కూడా నియోజకవర్గాల్లో జరిగినటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ఈ రకంగా తీర్పిచ్చారనేది అభ్యర్థుల మాట. ప్రస్తుతం అయితే మాత్రం ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. కేవలం కొవ్వూరులో మాత్రమే స్థానిక వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి తలారి వెంకట్రావు వాహనాల్లో మాత్రమే స్వల్పంగా ధ్వంసం చేశారు తప్ప మిగతా అన్ని చోట్ల కూడా కాకినాడ ప్రశాంతంగా జరిగింది, కోనసీమలో ప్రశాంతంగా జరిగింది. అందరూ కూడా ఊహించిన మెజార్టీ, ఒక్కొక్కరికి 40,000 నుంచి 60,000 నుంచి 70,000 మెజార్టీ సాధించినటువంటి పరిస్థితి. ఒక పవన్ కళ్యాణ్కే 70,000 పైచిలకు మెజార్టీ వచ్చిందంటే ఇప్పటివరకు కూడా పిఠాపురంలో అలాంటి మెజార్టీ రాలేదనేది స్థానికులు చెప్తున్నారు. అంటే పిఠాపురానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ సభలు ఏదైతే గోదావరి జిల్లాలో ఆయన ప్రకటించినటువంటి స్టేట్మెంట్లు కానివచ్చు, 2 చేతులు పెట్టి జోడించి అడిగినటువంటి విధానం కానివచ్చు, గోదావరి జిల్లా ప్రజలు అంటే గోదావరి జిల్లాకి ఎవరన్నా బంధువులు వస్తే ఏ రకంగా చూసుకుంటారు, ఆత్మీయ వంటలు పెట్టి ఆ రకంగా పవన్ కళ్యాణ్కి గెలిపించారని చెప్పుకుంటూ చాలా చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే గతంలో గాజువాకలో, భీమవరంలో అయినా ఓటమి చూసాం. కానీ గోదావరి జిల్లా ప్రజలను నమ్ముకుంటే ఏ రకంగా ఉంటుంది అనేది ఒక తీర్పు. పవన్ కళ్యాణ్ మీద ప్రేమని, అభిమానాన్ని భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ రాడు. రైట్ సత్య.